ఎద్దులోలే పెరిగినా కూడా కొందరు కష్టం చేతగాక అడ్డమైన దొంగతనాలు స్కామ్లు చేస్తుంటారు. ఇంకొందరు జర్ర 40 ఏళ్ళు దాటంగానే ఇండ్లలోనే కూర్చుందామని చూస్తుంటారు. కానీ గీ అవ్వ వయసోళ్ళతోని సమానంగా పెట్రోల్ బంకుల పనిచేసి పొట్ట నింపుకుంటుంది. ఇయాల రేపు జర్ర వయసు మీద పడంగానే చాలు కథం. నాకు శాతనైతలే, కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, జబ్బలు గుంజుతున్నాయి, కాలు చేయి సాపుకొస్తలే అని అడ్డం పడుతురు చాలా మంది. ఇక జర్ర గట్ల శాత కాకుండా అయ్యిరంటే చాలు పిల్లలే తల్లిదండ్రిని తీసుకుపోయి అనాథాశ్రమంలో వేస్తుంటారు. ఇంకొందరేమో ఒరే పిల్లలు నాకు పానం చక్కగా శాతనైతలేదు నాయన, ఏదో ఒకటి పెట్టుర్రి, ఉన్నదో లేదో తిని బతుకుతా అని ఇంకొందరు అంటుంటారు. కానీ గీ అవ్వని చూడుర్రి, 70 ఏండ్లు దాటింది అయినా కూడా ఇంట్లో అరుగు మీద కూర్చొని కోడల్ని కొడుకుల్ని షీటికి మాటికి వద్దియకుట పెట్రోల్ బంకుల పనిచేసి కాలమెల్లదీస్తుంది. కేరళ మూలం కడక్లున్న ఓ పెట్రోల్ బంకుల వద్దంతా పనిచేసి ఎవ్వలకు భారం కాకుండా ఆమె పొట్ట ఆమెని నింపుకుంటుంది. ఈ ముచ్చట తెలవంగానే ఆమె తెలివికి, ఓపికకు, బలానికి సెల్యూట్ అనుకుంటా మెచ్చుకుంటుర్రు నెటిజన్లంతా. ఇంతకీ మీరేమంటారు అవ్వ గురించి? జుట్టున్న కొప్పు ఎటు ముడేసినా చక్కదనంగా ఉంటదా అంటారు. ఇక ఇయాల రేపు గీ వాతావరణంకి పొల్యూషన్ కి ఉన్నదంతా రాలిపోవట్టే. ఇంకా మిగిలిన ఆ నాలుగికలను కూడా ఆ స్టైలు ఈ స్టైల్ అని కట్ చేస్తుంటే గీ అక్కను చూడురి ఎసొంటి హెయిర్ స్టైల్ వేసిందో. ఓరక్కో అక్క నెత్తి మీదికి కోడెట్లెక్కిందిరో అనుకుంటుర్లే. ఓ పాలి కండ్ల అర్పకుండా సక్కగా చూడురి, అది కోడి కాదు హెయిర్ స్టైల్. ఈ నడుమ ఆ కటింగ్ ఈ కటింగ్ అని ట్రెండ్ అవుతున్నాయి తీరు సోకుల హెయిర్ స్టైల్. ఇక ఇది కూడా గసొంటి కొత్త రకం స్టైల్ ఏనట. జర్ర దూరంకి వెళ్ళి చూస్తే ఆమె నెత్తి మీద కోడి కోక్కలకో అని కూస్తున్నట్లే సెట్ చేసింది. కోడి సైజు, షేపు, కలరు అచ్చు గుద్దినట్టు రియల్ కోడి లెక్కనే ఉందిలే. ఇక ఎరైటీ కోడి హెయిర్ స్టైల్ వేసుకొని సల్లగా సాయంత్రం బయట నిలబడి ఏదేదో పాట ఆడుకుంటా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. కథం ఇక చూసిన వాళ్ళంతా ఇదేందయ్యా ఇది పైత్యం బాగా ముదిరింద్రో అనుకుంటా కామెంట్లు చేస్తుర్రు. ఇంకొందరైతే అక్క నువ్వు పొరపాటున కూడా అంగట్లకు పోకు, ఆయనతో పుంజు బంద వస్తుందని చూసి కోసుకోగల అనుకుంటా హెచ్చరిక మాడుతుర్రు.